నేను మా ఆయన రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఒరిస్సా డాబాకి అయితే వెళ్ళిపోయాం. ఈ మధ్య ఏ రీల్ చూసినా ఈ ఒరిస్సా డాబానే కనబడుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇలా బయటనే మంచాలు వేసి అక్కడనే ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇలా యూనిక్గా పెట్టేసరికి ఈ మధ్యలో అందరు చాలా వెళ్తున్నారు ఈ దాబాకి. అయితే ఏ రెస్టారెంట్కి వచ్చినా మా ఆయన ఆనవాయితీ అయితే మర్చిపోడు. చిన్న ఆనియన్స్ మీద లెమన్, సాల్ట్, పెప్పర్ వేసేసి అయితే తినేస్తాడు మా ఆయన. నేను కూడా ట్రై చేసా, బాగుంది. మీరు ట్రై చేస్తే చెప్పండి. ఈ ఒరిస్సా దాబాలో స్పెషల్ ఏంటంటే రంబా చికెన్. వాళ్ళ స్పెషల్ చికెన్ కర్రీ పైన ఆమ్లెట్ పెట్టి అయితే సర్వ్ చేస్తారు. బాగుంది. కర్రీ పేరు డిఫరెంట్ గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా అనిపించింది. దీంతో పాటు మేము కారం ఫుల్కన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ రంబా చికెన్ కారం ఫుల్కా కాంబినేషన్ అయితే బాగా అనిపించింది. ఎవరు వెళ్ళినా కానీ ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి, చాలా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇలా బయట మంచాలు వేసుకొని కూర్చొని తినడం అయితే చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరు వెళ్ళుంటే ఒక లైక్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ.